అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలా కాలేజెస్లో అంటే దాదాపు 80% కాలేజీల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానము అమలవుతుంది. అంటే ముఖ్యంగా జేఈ నీట్ కోచింగ్ ఇచ్చే ఓ స్థాయి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను, ర్యాంకర్స్ బ్యాచ్ అండ్ బ్యాంకర్స్ బ్యాచ్ అని రెండు రకాల బ్రాంచ్లు తయారు చేసిన పేరు అట్లా పెట్టారు. నేను పెట్టిన పేరు అది. అంటే టాప్ పర్సన్కు కొన్ని సెక్షన్స్ కొన్ని బ్రాంచులు పెట్టేసి మిగతా వాళ్ళందరినీ కూడా ర్యాంక్ పెద్ద ఎక్స్పీరియన్స్ అందరూ కూడా వాటిలో పెట్టేసి మిగతా వాళ్ళ బ్రాంచ్లు పెట్టేసి ఈ 90% మంది స్టూడెంట్స్కు అన్యాయం చేస్తున్నారు. అంటే ర్యాంక్ వచ్చే 1%, 2%, 3% మంది విద్యార్థులకు కొంచెం ఉన్నంతలో మంచి ఫ్యాకల్టీ పెట్టి వాళ్ళ మీద అవసరానికి మించి శ్రద్ధ తీసుకొని వాళ్ళ వెంటపడి వేటాడి వాళ్ళకి ర్యాంకులు తెప్పిస్తున్నారు. ఆ ర్యాంకులను పేపర్లో టీవీలో టెలికాస్ట్ చేస్తూ 1, 1, 2, 2, 2, 3, 3 అని టెలికాస్ట్ చేస్తూ ఈ 95% మందిని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వందల వేల కోట్ల రూపాయలు వసూలు చేసి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు. అసలు ఫీజు కట్టేవాళ్ళు ఒకళ్ళు ఆ టాపర్స్ 1%, 2% సగం ఫీజు కట్టరు, కొందరు ఫీజే కట్టరు, కొందరు వీళ్ళే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు వరకు రిటర్న్ ఇచ్చి వాళ్ళని కొనుక్కుంటారు. ఫుల్ 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు ఫీజు కట్టేదేమో ఈ సాధారణ విద్యార్థులు, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. ఫీ కట్టకుండా అన్నిట్లో నాణ్యతా ప్రమాణాలు పొంది ర్యాంకులు తెచ్చేవాళ్ళు వాళ్ళు. పేరెంట్స్ అందరు వెర్రిగా ఈ వాళ్ళ పేర్లకు ర్యాంకులను వాళ్ళ పిఆర్ఓ సిస్టము, ఆ తర్వాత వాళ్ళ స్కూల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళ కాలేజ్ నుంచి మంచిగా ఇప్పించుకోవడం, వాళ్ళకు ఉండేటువంటి స్కూల్ సిస్టమ్స్ ఇవన్నీ ముఖ్యంగా చైతన్య నారాయణ లాంటి కాలేజెస్లో వాటిల్లో చేరుతున్నారు. వాడికి ఎవరికో ర్యాంక్ వస్తే నా పిల్లవానికి న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచించేటువంటి ఇంగిత జ్ఞానం చాలామంది పేరెంట్స్ లేకుండా గొర్రెదాటు మందల్లాగా వెళ్ళి జాయిన్ అవుతున్నారు. మిత్రులారా, ఏ కాలేజ్ మంచిది ఏ కాలేజ్ చెడ్డది అనేది ప్రతి లిస్టు నేను చేయకపోవచ్చు. మా ప్రతిష్ఠా రీసెర్చ్ సంస్థ కూడా ప్రతిదానికి రీచ్ అవ్వలేకపోవచ్చు. ఎక్కడో మారుమూల చాలా చిన్నగా 2-3 కలిసి మంచి కాలేజ్ పెట్టే సమాచారం లేకపోవచ్చు. కానీ మంచి కాలేజీని ఎలా గుర్తుపట్టాలి అనడానికి ఒక 5 సూత్రాలు చెప్తాం. ఈ 5 సూత్రాలను మీరు పాటిస్తే డెఫినెట్గా అది మంచి కాలేజీ నిర్ధారించవచ్చు. ఏదైనా ఏ పేరన్నా కానీ ఏ ఊరన్నా కానీ ఈ 5 ప్రమాణాలు పాటించేటువంటి కాలేజీలో మాత్రమే చేరండి. వీటిని విస్మరించిన కాలేజీలను మీరు విసర్జించండి, రిజెక్ట్ చేయండి. ఈ 5 అంశాలు అంటే మొదటి అంశము, వారు మధ్యస్థాయి విద్యార్థి అయినా, కాస్త బిలో యావరేజ్ అయినా, ఎబో యావరేజ్ అయినా, బెస్ట్ స్టూడెంట్ అయినా కూడా అందరికీ ఒకే నాణ్యత గల ఫ్యాకల్టీ ఉండాలి. సేమ్ ఫ్యాకల్టీ ఉండాలి. అంటే ఫీ బాగా టాపర్స్ ఉండే వాళ్ళకు బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ 50 లక్షల శాలరీ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ ఏడాదికి ఇచ్చేవాళ్ళు పెట్టి, మధ్యస్థాయి వాళ్ళకు 30,000 శాలరీ ఇచ్చే ఫ్యాకల్టీ పెట్టి వాళ్ళ దగ్గర 3 లక్షల ఫీజు వసూలు చేస్తే ఎంత అన్యాయం అది. కాబట్టి అందరికీ సేమ్ ఫ్యాకల్టీ ఉండాలి. బ్రాంచ్ల సెగ్రిగేషన్ కొంతవరకు ఉండొచ్చు. అది 10 నెలలకు ఒకసారి బ్రాంచ్ సెగ్రిగేషన్ కాకుండా ఏడాదికి ఒకసారి 2 సార్లు సెగ్రిగేట్ చేయడం అవసరం. ఎందుకంటే వాళ్ళకుండే పేస్ మారుతుంది. సేమ్ కేపబిలిటీస్ ఉండే టీచర్స్ ఉండాలి, కానీ చెప్పే బోధనా పద్ధతిలో పెడగాగిలో డిఫరెన్స్ ఉండొచ్చు. హయ్యెస్ట్ అడ్వాన్స్ లెవెల్ కొన్ని క్లాసెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయించవచ్చు, కొన్ని సాధారణ సెక్షన్స్లో మెయిన్స్ లెవెల్, బిట్స్ లెవెల్ ఎక్కువ చేయించవచ్చు. ఆ స్థాయి భేదం ఉండొచ్చు టీచింగ్లో, ఆ పేస్లు తేడా ఉండొచ్చు. కానీ కింది బ్యాచెస్ మధ్య బ్యాచ్లకు కూడా చాలా మంచి ఓపిక గల, సామర్థ్యం గల, అంకితభావం గల ఫ్యాకల్టీ అనేది చాలా అవసరం. అందరికీ సేమ్ ఫ్యాకల్టీ గల బ్యాచెస్ సెగ్రిగేషన్ పరిమితంగా అలౌడ్. ప్రతి నెల మార్చడం కరెక్ట్ కాదు. 1-2 సార్లు మారిస్తే మార్చచ్చు ఏడాదికి. సో సేమ్ ఫ్యాకల్టీ ఉండాలి. వారి యొక్క సామర్థ్యం లేకుండా సేమ్ ఫ్యాకల్టీ అంటే ఒకే ఫ్యాకల్టీ లేకపోతే ఒకే స్థాయి గల ఫ్యాకల్టీ ఉండాలి, ఒకే ప్రమాణాలు గల ఫ్యాకల్టీ ఉండాలి, ఒకే డెడికేషన్ గల ఫ్యాకల్టీ ఉండాలి. ఇది మొదటి అంశం. రెండవ అంశము, చేరిన నెలకు 2 నెలలకే వీడు ఎంసెట్ బ్యాచ్ అని, వీడు ఐఐటి బ్యాచ్ అని, వీడు మెయిన్స్ బ్యాచ్ అని, వీడు ఐపీ బ్యాచ్ అని వెంటనే సెగ్రిగేట్ చేసే విధంగా
డిఫరెంట్ కరికులమ్స్ ఉండదు. వీలైనంత వరకు ఒకే కరికులం ఉండాలి, ఒకే మెటీరియల్ ఉండాలి, ఒకే బోధన ఉండాలి, ఒకే రకం ఎగ్జామ్ సిస్టమ్. సరే మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్లో కొంత డైవర్సిటీ ఉంటే ఏం కాదు, కానీ ముందే మీరు చేరిన రెండులో కొంత ఫస్ట్ ఇయర్ నార్మల్ ఉంటారు, సెకండ్ ఇయర్లో అద్భుత ర్యాంక్ సాధించే వాళ్ళు ఉంటారు. కొందరికి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, కొందరు హోమ్ సిక్ ఇష్యూస్ ఉంటాయి, కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొందరికి మోటివేషనల్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇయర్లో మామూలు ఉన్న వాళ్ళు కూడా సెకండ్ ఇయర్లో అద్భుతాలు సాధించే వాళ్ళు, ఫస్ట్ 2 నెలల్లో టాపర్స్ ఉన్న వాళ్ళు చాలామంది సీట్లు ఉన్నాయి, అనేక మంది చూశాను. కాబట్టి కరికులం ప్రోగ్రాము, మెటీరియల్ కానీ, టీచింగ్ కానీ, ఎగ్జామినేషన్ కానీ చాలా వరకు ఒకటే ఉండాలి. సరే సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత, సెకండ్ ఇయర్లో సెప్టెంబర్ చూసిన తర్వాత కాస్త మారచ్చు ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది వేరే విషయం. స్థూలంగా ఒకటే కరికులం ఉండాలి తప్ప చేరినాక 2 నెలలకే వాడిని సెగ్రిగేట్ చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే సాధారణ విద్యార్థులు అద్భుతాలు సాధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సేమ్ కరికులం అనేది రెండవ ప్రిన్సిపల్, రెండవ క్రైటీరియా, రెండవ ప్రమాణం. సేమ్ బ్రాంచ్ థర్డ్. అంటే ఫస్ట్ చేరినప్పుడు ఒక బ్రాంచ్ చేస్తాడు, బాగా చదువుతా మరొక బ్రాంచ్ చేస్తాడు, ఇంకా బాగా చదువుతా మరొక బ్రాంచ్ చేస్తాడు, సెకండ్ ఇయర్లో ఇంకో బ్రాంచ్ చేస్తాడు. దీనివల్ల 15-17 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలకు అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఫుడ్ ఇష్యూస్ ఉంటాయి, క్లైమేట్ ఇష్యూస్ ఉంటాయి, రూమ్మేట్స్ మారుతుంటారు, ఫ్యాకల్టీ చేంజింగ్ ఉంటుంది. కొద్దిమందికి ఎలాంటి ప్రభావం లోను కావచ్చు, కొద్దిమంది ఉండొచ్చు. పదే బ్రాంచ్లు మార్చడం కూడా చాలా ప్రమాదకరం మిత్రులారా. బ్రాంచ్ వీడి ఫ్రెండ్ అక్కడ దాకా ఉంటాడు, వీడు వేరే బ్రాంచ్కి వెళ్తే వీడు ఇక్కడ ఉంటాడు, నేను వేస్ట్, నాకు ర్యాంక్ రాదు కాబట్టి నన్ను ఇక్కడ ఉంచిండు అని ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉండి వాడు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటాడు. కాబట్టి వాడి యొక్క ర్యాంకులతో సంబంధం లేక మార్కులతో సంబంధం లేక ఏ బ్రాంచ్ చేరిండో 2 years అదే బ్రాంచ్ ఉండాలి. సరే కొంత ఎక్సెప్షన్ ఉన్న వాళ్ళకు సెకండ్ ఇయర్లో కొద్దిమందికి వేరే మరీ ఎక్స్టర్నల్ వాళ్ళకు కొంత స్పెషల్ ఇంటర్న్షిప్ చేయడంలో తప్పలేదు. కానీ పదే ఓసారి మియాపూర్ ఉంటాడు, తర్వాత మాదాపూర్ ఉంటాడు, తర్వాత నార్సింగ్ ఉంటాడు, తర్వాత ఇంకెక్కడ ఉంటాడు. గిన్ని బ్రాంచ్కి మార్చడం సరైన ఉంటుంది. 2 సంవత్సరాలు ఒకే క్యాంపస్ ఉండడం వల్ల ఒకటే ఫుడ్, ఒకటే వార్డెన్, ఒకటే రూము, ఒకటే క్లాస్మేట్స్, ఒకటే ఫ్యాకల్టీ వల్ల అడ్జస్ట్మెంట్స్ ఇష్యూస్ ఉండవు మిత్రులు. చాలామంది బ్రాంచ్ని మార్చడం ఆవిడ ఎదిగిపోతున్నాడు, ర్యాంక్లో సంబరపడతారు, కానీ సైకలాజికల్ ఎమోషనల్ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ను పట్టించుకోవడం లేదు. ఇది 3వది సేమ్ బ్రాంచ్. 4వది ఇది కూడా చాలా ముఖ్యమైనది, సేమ్ రెస్పెక్ట్ ఉండాలి. క్లాస్లో ఫస్ట్ వచ్చినా, ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినా, 3 క్వాలిఫై కాకపోయినా ఐపీ ఫెయిల్ అయినా కూడా మోటివేషన్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, స్పిరిట్ ఇవ్వాలి, కష్టపడితే చేయాలి. కానీ అవమానపరిచే హక్కు లేదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోయే విధంగా చేసేటువంటి హక్కు లేదు. అది నేరంతో సమానము. స్టూడెంట్ ఇన్సల్ట్ చేయకూడదు, కావాలంటే మీరు పనిష్మెంట్ చేయొచ్చు, కానీ ఇన్సల్ట్ చేసే హక్కు లేదు, డిగ్రేడ్ చేసే హక్కు లేదు. వాళ్ళు ఇన్ఫియర్గా ఫీల్ అయ్యి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయే విధంగా ఫ్యాకల్టీస్ చేస్తున్నారు. చదివే వాళ్ళు నెత్తి మీద ఎక్కించుకుంటారు, చదివిన వాళ్ళు హీనంగా. ఇది పాపంతో సమానము మిత్రులారా. అందరికీ ఒకే విధంగా గౌరవం ఉండాలి, హ్యూమన్ డిగ్నిటీ ఉండాలి. భారతదేశాన్ని చాలా సాధారణ విద్యార్థులు బిలో యావరేజ్ స్టూడెంట్ దేశాన్ని కాపాడుతున్నారు. ఆర్మీలో వెళ్ళారు, మీకు పోలీసులో పనిచేస్తున్నారు, మిగతా వాటిలో శ్రామిక రంగంలో పనిచేస్తున్నారు. ప్రపంచంలో అద్భుతాలు సాధించిన వాళ్ళు చాలామంది సాధారణ విద్యార్థులు. అబ్దుల్ కలాం అనేవాడు, నాకు టాపర్స్ అవసరం లేదు, లాస్ట్ పర్సన్స్ అవసరం, మధ్యస్థాయి విద్యార్థులు అవసరం. ఎందుకంటే టాపర్ స్వార్థపరులు ఉంటారు, లాస్ట్ వాళ్ళు దేశానికి పెద్దగా ప్రయోజనం ఉండే వాళ్ళ వల్ల మధ్యస్థాయి విద్యార్థులే దేశాన్ని కాపాడుతుందని చెప్పి అబ్దుల్ కలాం అనేవాడు. కాబట్టి మార్కులు వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు, మార్కులు రాని వాళ్ళు తక్కువ అనేటువంటి ఆ రిగార్డ్ ఇవ్వకుండా, సమానమైన డిగ్నిటీ ఇవ్వకుండా, ప్రేమ ఇవ్వకుండా, ఆప్యాయత ఇవ్వకుండా చులకన చూడడం అనేది చాలా ప్రమాదకరం. ఫ్యాకల్టీ చదువురాని వాళ్ళు చూసేటువంటి చులకన భావము వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది, ఆ నిర్లక్ష్య వాళ్ళని చూపేటువంటి అది అర్థమవుతుంది. అది లైఫ్ లాంగ్ ఆ ఫ్యాకల్టీ యొక్క భావన, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అవన్నీ గుర్తుంటాయి మిత్రులారా. కాబట్టి అందరికీ ఒకే రకమైన రెస్పెక్ట్ లేనప్పుడు ఆ కాలేజీని మీరు త్యజించండి, రిజెక్ట్ చేయండి. వాళ్ళకు స్టూడెంట్స్ రిజెక్ట్ చేయడానికి మీరే కాలేజీ రిజెక్ట్ చేయండి. కాబట్టి మీరు ఫీ పే చేస్తున్నారు, వాళ్ళకి అప్పగిస్తున్నారు, వాళ్ళని అవమానపరిచేటువంటి హక్కు వాళ్ళకి ఎక్కడిది? 4వది మిత్రులారా, సేమ్ డెవలప్మెంట్ ఉండాలి. మ్యాథ్స్లో 10 మార్కులు అని చివరికి వెళ్ళేవరకు 20 మార్కులకు వెళ్ళాలి, వాడు 30 మార్కులకు వెళ్ళాలి, 60 మార్కులు వచ్చేవాళ్ళు 70 మార్కులకు వెళ్ళాలి. వాళ్ళ యొక్క రిలేటివ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలి మిత్రులారా.
ఇది చాలా ముఖ్యమైనటువంటిది. టాపర్స్ మరీ టాపర్స్ అవుతారు, కొంచెం తక్కువ స్థాయి మరీ తక్కువ కిందికి వెళ్ళిపోతాడు. కాన్ఫిడెన్స్ ప్రకారమే చాలా విషయాలు జరుగుతాయి. నాకు రాదు అనుకో రాదు. వివేకానంద అంటారు మీరు పాపివి అంటే నిజంగా పాపి అవుతాను. నేను పాపిని అనుకుంటే నేను దివ్యాంశ పుత్రుణ్ణి, నేను దైవపుత్రుడు, నాకు అనంతమైన శక్తి ఉందని మీరు భావించండి, మీకు అనంతమైన శక్తి ఉంది అంటారు. మీరు ఏది భావిస్తారో అది అవుతారు. కాబట్టి సేమ్ డెవలప్మెంట్ ఉండాలి మిత్రులారా. అందరికీ సమాన న్యాయం జరగాలి, ఈక్వల్ జస్టిస్ ఉండాలి. అది మాత్రమే సమానమైనటువంటి డిగ్నిటీ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ 5 అంశాలు ఏ కాలేజీలు ఉంటే వాటిలో చేరండి. సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ కరిక్యులం, సేమ్ బ్రాంచ్, సేమ్ రెస్పెక్ట్, సేమ్ డెవలప్మెంట్. ఇవి 5 పంచమహాసూత్రాలు. గౌతమ బుద్ధుడు మహావీరుడు చెప్పినటువంటివి, ఉపనిషత్తులు చెప్పినటువంటి సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరిగ్రహం. ఈ 5 సూత్రాలే మోక్షానికి మార్గాలని చెప్పి గౌతమ బుద్ధుడు మహావీరుడు ఉపనిషత్తులు చెప్పాయి. పంచమహావ్రతాలు అంటారు. అట్లనే ఈ 5 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో అది మంచి కాలేజ్ అని అనుకోండి. అట్లాంటి మంచి కాలేజెస్ ఏమైనా ఉన్నాయి అనేటువంటి విషయాలు మీకు తెలియాలంటే స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఆ స్క్రీన్ మీద నెంబర్కు ప్రతిష్ట అనేటువంటి ఆ మిత్రుడు ప్రతిష్టాన సంస్థలోకి వెళ్ళిపోయాడు. అనేక స్కూళ్ళు, ఇంటర్మీడియట్ కాలేజెస్, యూనివర్సిటీ మీద రీసెర్చ్ చేసి పేరెంట్స్ గైడ్ చేయడం కోసం ఆ సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయి కెరీర్ వదిలిపెట్టి కెరీర్ గైడెన్స్లో నా యొక్క అభ్యర్థన మేరకు పనిచేస్తున్నారు. ప్రతిష్టాన్ ఫౌండర్ శ్రీధర్ గారికి ఫోన్ చేయండి, మీకు గైడ్ చేస్తారు. మీకు కాన్స్టెంట్ లాంగ్ టర్మ్ గైడెన్స్ కావాలంటే ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు మంచి స్కూల్ ఎట్లా ఎంపిక చేసుకోవాలి, మంచి ఇంటర్మీడియట్ కాలేజ్, ఇంజనీరింగ్ సంబంధించిన జోసా బిట్సాట్ కోర్సెస్, విట్ మణిపాల్ అమృత కామెంట్కే, అదేవిధంగా ఎలాంటి సీట్ రాని ఇట్లా డైరెక్ట్ అడ్మిషన్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి ఆ కోర్స్ ఉంది. యాప్ డౌన్లోడ్ కోసం కూడా మీకు హెల్ప్ ఉంటుంది. ఇంకొక నెంబర్ ఉంది, మీకు ఆ నెంబర్తో చూస్తే యాప్ డౌన్లోడ్ కోసం ఈ నెంబర్ చేయండి. శ్రీధర్ అనేటువంటి ప్రతిష్టాన్ శ్రీధర్ గారి నెంబర్కి 199299 లాస్ట్ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు పూర్తి గైడెన్స్ లభిస్తుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.